Hello, story lovers. Welcome back to my channel, Prema Pallaki Part 110. రిప్లై ఇవ్వు, నార్మల్ టైంలో లొడ వాగుతూనే ఉంటావు కదా అని అతను కోపంగా అరుస్తూ పెట్టిన వాయిస్ మెసేజ్ విని మూతి ముడుచుకొని, ఇప్పుడు నన్నేం చేయమంటావు అంది కోపంగా. నువ్వేం చేయకు, మమ్మీ డాడీతో, ఆంటీ అంకుల్ వాళ్లతో నేను మాట్లాడతాను. అప్పటి వరకు ఆవేశపడకుండా ఉండవే బాబు అని అతను రిక్వెస్ట్ చేయడంతో సరే అని చెప్పేసరికి హమ్మయ్య అని అన్నాడు అతను. ఏంటి హమ్మయ్య, నన్ను రిక్వెస్ట్ చేయడం నీకు అంత కష్టంగా ఉందా అని మళ్ళీ తగు వేసుకోవడంతో, వామ్మో, ఇదిగో ప్రతి మాటకి ఇలా గొడవ పడతావు కాబట్టే అంత ఈజీగా కన్విన్స్ అయ్యేసరికి హమ్మయ్య అన్నాడు. ధృతి కోపంగా ఉన్న ఎమోజీ పంపించేసరికి సరే సరే ఇప్పుడు కూల్ అయిపో బేబీ అని చెప్పి ముద్దు పెడుతున్నట్టుగా ఎమోజీ పంపించడంతో ఆమె సిగ్గుపడుతూ ఓకే అని చెప్పిన తర్వాత వెంటనే ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసిన తల్లి వైపు చూసి, మమ్మీ మీరు అంకుల్ని మ్యాచెస్ చూడమని అడిగారా అని అన్నాడు సీరియస్గా. అవును, మీ నాన్న ఆరోగ్యం బాగాలేక చాలా రోజులు బిజినెస్కి వాటి లావాదేవీలకు దూరంగా ఉన్నారు. కానీ వీర్ గారు బిజినెస్ వరల్డ్లో బాగా ఎదిగినవారు కాబట్టి ఆయనకి మంచి మంచి పెద్దవాళ్ల సంబంధాలు తెలుసుంటాయని మీ నాన్నగారు ఆయన్ని అడిగారు అనగానే, నన్ను అడగకుండా మీకు మీరు డిసైడ్ అయిపోతారా అని అన్నాడు కరణ్ సీరియస్గా. నీకు మేం తల్లిదండ్రులు అయినప్పుడు నీ పర్మిషన్ తీసుకొని ఎందుకురా పెళ్లి చేస్తాం? వయసు వచ్చిన ఒకగానొక్క కొడుకు ఇంట్లో ఉన్నప్పుడు ఏ తల్లిదండ్రులకైనా ఆ ఆలోచన ఉంటుంది కదా అన్నాడు ప్రభాకర్ కొడుకు మాటలు వింటూ హాల్లోకి వస్తూ. అయ్యుండొచ్చు, కానీ ఇప్పుడే పెళ్లి చేసుకుంటావా లేకపోతే కాస్త టైం కావాలా అని అడగకుండా అంకుల్కి ఎందుకు అప్పుడే సంబంధాలు చూడమని చెప్పారు? నాకు మీరు చూసే సంబంధాలు చేసుకోవడం ఇష్టం లేదని అనగానే ప్రభావతి చేసే పని ఆపేస్తే ప్రభాకర్ కూడా తలెత్తి కొడుకు వైపు చూసి, మేం చూసేవి చేసుకోను అంటే నీకు చేసుకోవాలనిపించే వాళ్ళెవరైనా ఉన్నారా అన్నాడు. కరణ్కి ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తుంటే, మీ నాన్న అడుగుతున్నారు కదరా, చెప్పు, ఎవరినైనా ఇష్టపడుతున్నావా అని అడిగింది ప్రభావతి. కరణ్ ఇంకా డొంక తిరగడు ఎందుకని అనుకుంటూ గట్టిగా గాలి పీల్చుకొని, అవును, నేను ధృతిని లవ్ చేస్తున్నాను, షీఈ్ ద వన్ అనగానే ఆ దంపతులు ఇద్దరు ఆశ్చర్యపోయి, ఏం మాట్లాడుతున్నావురా, ఆ రోజు అందరి ముందు నీకు ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అడిగితే దానికి నువ్వు కరెక్ట్ కాదని చెప్పావు కదా అంది ప్రభావతి. కరణ్ నవ్వుతూ, అంటే అప్పుడు తను నన్ను ఇష్టపడలేదు కాబట్టి నేను అలా చెప్పానంటూ వెంటనే ధృతికి ఫోన్ చేసి, ధృతి వీడు మళ్ళీ కాల్ చేస్తున్నాడేంటి అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసింది. ఒకవేళ మా డాడీ చూపించిన సంబంధం చూసి పెళ్లి చేసుకున్నాను అనుకో, నీ రియాక్షన్ ఏంటి బేబీ అని అల్లరిగా అడిగేసరికి ధృతి కోపంగా పళ్ళు కొరుకుతూ, అప్పుడు కదా పెళ్ళైన నెక్స్ట్ డేనే వరుడి మృతి అని న్యూస్ పేపర్లో వచ్చేది, ఎందుకంటే నేను నిన్ను వేసేస్తాను కదా అని చెప్పగానే వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతే, ఓకే, మా పేరెంట్స్ డౌట్ క్లారిఫై అయింది, నేను మళ్ళీ నీకు కాల్ చేస్తానని అన్నాడు. హే, ఏం మాట్లాడుతున్నావు అని ధృతి కంగారు పడుతూ అడగడంతో, ఏం లేదు, ఆ రోజు ఇంటికొచ్చి సంబంధం అడిగితే నేను బిల్డప్ ఇచ్చా, తమరు బిల్డప్ ఇచ్చారు కదా, సో నువ్వు నన్ను లవ్ చేస్తున్నావంటే మీ మామగారు అత్తగారికి నమ్మకం కుదరట్లేదు, సో నీ మాటలోనే తమరికి నేనంటే ఎంత లవ్ ఉందో చూపించాను అని అనగానే, యూ ఈడియట్ అని గట్టిగా అరిచి కంగారుగా ఫోన్ కట్ చేయడంతో ప్రభావతి ప్రభాకర్ ఇద్దరు గట్టిగా నవ్వుకుంటే వాళ్లతో జత కలిపాడు కరణ్.
ఈడియట్! నా పరువు మొత్తం తీసేశాడు కదా! ఇప్పుడు గనక అదే విషయం అంకుల్, ఆంటీ వచ్చి ఇంట్లో చెప్పారంటే అందరూ కలిసి నాతో ఆడుకుంటారని తల పట్టుకుని కూర్చోగాని, ఏంటే ఇందాక కరణ్ గారికి మ్యాచెస్ చూస్తున్నారు అనగానే ఏడుపు మొహం వేసుకుని గదిలోకొచ్చావని అడుగుతూ చందన వస్తే ఆ వెనక దితి కూడా వచ్చింది. సరిపోయింది. వీళ్ళు మాత్రమే మిగిలారని అనుకున్నాను. అనుకుంటూ ఏం లేదని పిచ్చి నవ్వులు నవ్వుతూ ఉండేసరికి వాళ్ళిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకొని కవర్ డ్రైవ్ బాగానే ఉంది కానీ నిజం చెప్తావా అని అడిగారు. ఏ ఏ ఏ నిజం? హ్మ్. దితి ఇంకా చందు మొహాలు చూసుకున్నారు. అయ్యో! మనమే అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నాం అక్క. ధృతి అక్క మనసులో పాపం కరణ్ గారు ఇంకా స్థానం సంపాదించుకోలేకపోయారు అంది చందు వెటకారంగా. అవునే, మనమే అనవసరంగా ఎక్కువగా ఆశలు పెట్టుకున్నాం. సో నా ఫ్రెండ్ మానసకి లైన్ క్లియర్ అయిపోయినట్టే అని దితి అనగానే టక్కున తలెత్తి మానసెవరక్క అని అడిగింది ధృతి. అదేనే నా 10th క్లాస్‌మేట్ తెలుసు కదా! నా పెళ్ళికొచ్చినప్పుడు హుషారుగా పనిచేస్తున్న కరణ్ బాగా నచ్చేసాడంట. కరణ్ నంబర్ కావాలని అడిగింది. కానీ అప్పుడు నీకు తనకి ఉన్న డిస్టర్బెన్స్ పైగా అతను కూడా హర్ట్ అవ్వడం వల్ల కుదరలేదు. మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసి మరీ అడగడంతో సరే ఆలోచిస్తానని చెప్పాను. కానీ నువ్విందాక కరణ్‌కి పెళ్లి అనగానే ఏడుపు మొహం వేసుకుని రాగానే మీ ఇద్దరి మధ్య ప్యాచప్ అయిపోయిందేమోనని అనుకున్నాం మేమిద్దరం. సో మానస సంగతి ఆలోచించాల్సిన అవసరం లేదని అనుకున్నాను గానీ, ఇప్పుడు నువ్వు పట్టించుకోనప్పుడు తనని బాగా ప్రేమించే అమ్మాయి బెటర్ కదా అని ఆలోచిస్తున్నాను అంది దితి. అంతే. ఆ మాట వినగానే ధృతి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టుగా ఫీల్ అయిపోతూ కక్కలేక, మింగలేక వాళ్ళిద్దరి మాటలు వింటుంటే నిజమే అక్క, మానస కూడా చాలా బావుంటుంది. కరణ్‌కి మంచి పేరవుతుంది. ఇదేదో పెద్ద అతిలోక సుందరి ఫీల్ అవుతుంది కానీ, మానస కూడా దీనికి ఏ మాత్రం తీసిపోదు అని చందన వెటకారంగా అనేసరికి చెల్లెలి వైపు కోపంగా చూసి నువ్వసలు చెల్లెలివేనా అని అడిగింది కోపంగా. అయ్యో! నీకు చెల్లెలి కాబట్టే నీ మనసు అర్థం చేసుకుని ఊరికే ఉంటే కరణ్ విషయంలో నువ్వు మళ్ళీ మళ్ళీ డిస్టర్బ్ అవుతావని మానసకి లింకప్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అదే జరిగిందనుకో నీకింక ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అంది చందన. ధృతికి ఏడుపు తన్నుకొస్తోంది. ఆల్రెడీ శక్తి ఆ విషయం క్లియర్ చేసేసరికి దితి ఇంకా చందన అంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతూ రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అవును, మానసని చూసి చాలా రోజులైనట్టు అనిపిస్తోంది. పైగా పెళ్లి హడావిడిలో నేనెక్కువగా గమనించలేదు. ఒకసారి ఫోటో చూపించక్కా అని చందన అడగడంతో నాతో పాటు ఫోటో దిగిందని మొబైల్ ఓపెన్ చేసి చూపించింది దితి. గ్రీన్ కలర్ సింపుల్ లెహెంగాలో దితి పక్కన నిలబడి ఫోటో దిగిన మానస చూడ్డానికి చాలా అందంగా అనిపించేసరికి ధృతికి నిలువెల్ల మంట పెట్టి తగలబెడుతున్నట్టుగా ఫీల్ అయిపోతూ మీ నస ఆపి ఇక్కడి నుంచి వెళ్తారా లేదా అని గట్టిగా అరిచేసరికి నీకేమైందే మేం మాట్లాడుకుంటుంటే అంది దితి. లేకపోతే నా మొగుడికి దాన్నెవరినో అతికిస్తానని నా ముందే మాట్లాడుతున్నారు. మీకెంత ధైర్యం అని కొట్టడానికి ఏవైనా దొరుకుతుందేమోనని వెతుకుతూ ఉంటే మొగుడా వాడెక్కడి నుంచొచ్చాడని ఇద్దరూ వెటకారంగా అడిగారు. కరణ్ నా వాడు, నా మొగుడు. వాడి పేరుతో కలిపి మరొక అమ్మాయిని పేరు పలికితేనే నేను ఒప్పుకోను. అలాంటిది ఇంకో దాంతో పెళ్లి చేస్తానని సంబంధం మాట్లాడతానని మాట్లాడుతున్నారా? ప్రతి ఒక్కరికి వాడే కనిపిస్తాడా అని అక్కడే ఉన్న ఎగ్జామ్ ప్యాడ్ తీసుకొని కొట్టడానికి ట్రై చేసేసరికి ఇద్దరు నవ్వుతూ హమ్మయ్య దయ్యం మొహంది ఇప్పుడు బయటపడిందని అన్నారు ఇద్దరు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.